ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా ఆ భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున సౌందర్యలహరిలోని శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పిన భాష్యం చెప్పిన సౌందర్యలహరికి 9-10 శ్లోకాల ముందు ఉపోద్ఘాతం అయితే మనం విందాము. షట్చక్రములు ప్రస్తావన ఉన్న శ్లోకాలు రాబోతున్నందున దానికి ఉపోద్ఘాతంగా మహాస్వామి వారి ఉపదేశం అన్నమాట ఇది. ఈ రోజుల్లో చాలామంది కుండలిని యోగ దీక్షనిస్తామని శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుచ్చుకునేవారు ఎగబడుతున్నారు. తమ కుండలిని ప్రచోదన కలిగిందని, తాము మహాయోగులమని తమకు తామే ప్రచారం చేసుకునేవారు ఉన్నారు. ఉదయ సూర్యుని అరుణ ప్రకాశంతో మిలమిలలాడిపోయే ఆ తల్లి వీరందరికీ నిజంగా సంపూర్ణంగా ఆవిష్కృతమై ఉంటే మాటలకందని మహానంద స్థితిలో ఉండిపోయేవారు. మనందరిలోనూ శివశక్తి 4/3 నిద్రాణమై ఉంటే ఈ యోగులమని చెప్పుకునే వారి విషయంలో మనకంటే కొంచెం మేరకు జాగృతమై ఉండవచ్చు. కుండలిని కదిలితేనే నడినెత్తిన ప్రకంపనలు, భ్రూమధ్యంలో ఏకాగ్రత వంటివి సిద్ధిస్తాయి. అయితే దానికి కుండలిని తన గమ్యము చేరిందని అర్థం కాదు. తీవ్ర యోగాచరణ వలన కుండలిని తన స్వస్థానం నుండి స్వల్పంగా పైకి లేచి మళ్ళీ యథాస్థానంలోకి ప్రవేశిస్తుంది. ప్రతి అణువులోనూ అనంతమైన శక్తి నిక్షిప్తమయ్యి ఉండి తగిన పద్ధతిలో విస్ఫోటనం జరిగినప్పుడు అనంతమైన శక్తిని విడుదల చేస్తుందని, దానికి సక్రమైన పద్ధతిలో ఉపయోగించి మానవ కళ్యాణానికి ఉపయోగించుకోవచ్చని, దారి మళ్లిస్తే ప్రపంచ నాశనానికి కారణమవుతుందని అణుశస్త్రం చెబుతుంది కదా. అలాగే ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన పరబ్రహ్మశక్తి కుండలిని రూపంగా నిక్షిప్తమై ఉన్నది. మన వంటి సాధారణ మానవులో ఈ శక్తి నిద్రాణమై ఉంటుంది. మనం కష్టతరమైన యోగ సాధన చేస్తే ఆ శక్తి కొన్ని చక్రముల ద్వారా పైకి వెళుతూ చివరికి పరాశక్తిగా జాగృతమవుతుంది. అటువంటి జాగృతమైన పరాశక్తి పరబ్రహ్మలో లీనమవుతుంది. కుండలిని శక్తి ఒక్కొక్క చక్రమును దాటినప్పుడు సాధకునికి కొన్ని సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధులు వ్యామోహంలో తనకు అత్యంతికమైన ఫలం సిద్ధించిందనే అపోహతో సాధన ఆపివేయరాదు. ఇది కుండలిని యోగ సారం. మనం ఇంత మాత్రం ఎరిగి ఉంటే చాలు. అది కూడా ఎందుకంటే ఈ దేశంలో పుట్టిన తరువాత మన పరంపరాగతమైన మహత్శాస్త్రముల గురించి ప్రాథమికమైన అవగాహన ఉండాలనే కుండలిని సరైన పథం నుండి మారినప్పుడు ఫలితాలు ప్రమాదభరితంగా ఉంటాయి. మనస్థిమితం కూడా తప్పవచ్చు. సాధకులు ఈ విషయం అత్యంత జాగరూకతతో గుర్తించాలి. ప్రపంచంలో మాయ అనేక రకాలు. ఆ మాయ నుండి బయటపడడానికి అనేక పద్ధతులు. కుండలిని యోగపు తుదిగమ్యం అన్ని రకములైన మాయలను అధిగమించి పరమాత్మను నిలమవడం అనేది నిస్సందేహమైన విషయం. అయితే ఆ త్రోవలో అంబిక విరాట్ శక్తిని సందర్శించవచ్చు. సాధకునికి కూడా శక్తులు సిద్ధిస్తాయి. అయితే ఈ యోగంలో అంబిక ఎంతో మాయను మేళవించింది. సాధకుడు అత్యంత సులభంగా ఆ మాయలో పడిపోవచ్చు. ఆమె ఎందుకల్లా చేసిందో మనం ఎలా చెప్పగలం? ఒక పంట ఊరికే నేలపై విత్తులు జల్లినంతనే మొలిచి పంటకొస్తుంది. కొన్ని పంటలు సరియైన నేల, వాతావరణం వెతికి అటువంటి పరిస్థితుల్లోనే పండించాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అంబిక లీల. ఆమె కుండలిని యోగాన్ని అత్యంత కష్టసాధ్యమైన యోగంగా నిర్దేశిస్తుంది. కుండలిని యోగం కష్టమే. అయితే భక్తి జ్ఞాన యోగ మార్గాల్లో సాధకుడు సులభంగా తుది గమ్యాన్ని చేరుకోగలుగుతున్నాడా అని ప్రశ్నించవచ్చు. ఇది సముచితమైన ప్రశ్నే. అయితే ఆ సాధనా మార్గాలు కుండలిని యోగం అంతటి క్లిష్టతరమైనవి కావు. ఆయా మార్గాల్లో పయనిస్తూ ఉంటే తప్పులు దొరికిన విపరీత ఫలాన్ని ఇవ్వవు. భక్తులకు జ్ఞాన మార్గంలో ఉన్న వారికి కూడా అంబిక తన శక్తిని వెరుకపరుస్తుంది. ఆ భక్తునికో ఆ సాధునికో ఆ శక్తి మీద ఇచ్చలేదు. అంబిక పాదాలపై చిక్కటి అనురాగంతో భక్తుడు ఆనందాంబుద్ధిలో ఓలాడుతూ ఉంటే అనంతమైన శాంతితో నిశ్చలునిగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అయినా నిర్మల హృదయములైన వీరికి లోకక్షేమ మార్గం అంబిక కొన్ని శక్తులను అనుగ్రహిస్తుంది. ఆ శక్తులను వారు తమ ప్రయోజనాలకు ఉపయోగించుకోరు. ఆర్తులను ఎవరినైనా చూసి వారి ఆ కష్టానికి వీరి హృదయము కరిగినప్పుడు అంబిక అనుగ్రహ ఆర్తులకు కష్టాలు తీరుస్తాయి. కుండలిని యోగము చేసేవాళ్ళు ఎక్కువ మంది రాజసంతో ఏవో కొన్ని శక్తులు సంపాదించి చూపాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ శక్తులకే వారు చెల్లించాల్సిన మూల్యం అంబిక గట్టిగా బేరం చేసి మరీ పుచ్చుకుంటుందా అనిపిస్తుంది. పరాశక్తి జీవిని నిశ్చల నిర్మల తత్వమైన పరబ్రహ్మలో లయం చేయడం కంటే మహాశక్తి స్వరూపమైన తన తత్వంలో కలుపుకోవడం కష్టతరంగా కల్పించింది. ఎలాగూ తుది గమ్యం ఏ మార్గంలో అయినా పరబ్రహ్మను సంధానమే. మనలో 1,00,000 కుండలిని యోగ సాధనలో సరైన దిశలో పయనిస్తే 1,000,000 ఉత్తీర్ణత సాధించగలరేమో. గీతలో భగవానుడు భక్తి యోగ మార్గాల గురించి నేహాభిక్రమ నాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతోద్భయాత్ అని చెప్పారు.
అంటే ఈ మార్గంలో చేసిన ప్రయత్నం ఎప్పుడూ వ్యర్థమవ్వదు, విపరీత ఫలాన్ని ఇదు. ఈ మార్గంలో చేసిన స్వల్ప ప్రయత్నమైన మహాభయం నుండి రక్షిస్తుంది. కుండలిని యోగ విషయంలో ఇది కుదరదు. అందులో ఉన్న అగాధాలన్నీ దాటే ప్రయత్నంలో నిస్పృహ చెంది ఎక్కువ శాతం సాధకులు ప్రయత్నాన్ని విరమిస్తారు. మళ్ళీ కుండలిని మామూలుగా యథాస్థానం చేరుతుంది. ప్రయత్నం అంతా వృధా అయిపోతుంది. కొంచెము సాధన తప్పుద్రోవ పట్టిందా, విపరీత ఫల రూపంలో ప్రత్యవాయం కూడా సిద్ధిస్తుంది. తుది వరకు తన ప్రయత్నంపై తనకు నమ్మకం లేక మహాభయాన్ని కలుగజేస్తుంది. సిద్ధి అనే విషయం అటుంచి ఈ యోగంలో ఇంకొక ప్రమాదం కూడా ఉంది. సాధకునికి మూలాధారాల కుండలిని కదలిక ఆరంభమవగానే ఆ శక్తి సహస్రారం చేరిందనే ఆలోచన కలుగుతుంది. కొంచెం 1-2 చక్రాలు తిరిగి వచ్చిందా, తద్వారా కలిగిన అల్పశక్తులను చూసుకుని తానికి సిద్ధుడైపోయాను అనుకుంటాడు. ఇది సప్త ప్రాకారాలతో కూడి ఉన్న గుడిలో మొదటి గాలి గోపురాల్లో ప్రవేశించి గర్భగుడిలోనికి చేరాననుకోవడం వంటిదనమాట. సాత్వికతను పెంపొందించే భక్తి జ్ఞాన మార్గాల్లో ఈ ఇబ్బంది లేదు. భక్తి జ్ఞాన మార్గాల ద్వారా పొందలేని పరిపూర్ణత ఈ కుండలిని యోగం వల్ల సిద్ధించదు. పరిపూర్ణత ఏ మార్గంలోనైనా ఒకటే. ఎవరైనా కాంచీపురం కామాక్షి గుడికి వెళ్ళమాలగాలని అడిగారనుకోండి, బ్రాడ్బేడేకి వెళ్ళి బస్సు ఎక్కితే కామాక్షి గుడి సమీపంలోనే బస్సు ఆగుతుందని చెప్తాం. అంతేగాని తిరువంట్రియూరు దేవాలయంలోని పల్లవుల కాలం నాటి సొరంగం నేరుగా కాంచీపురం కైలాసనాథర్ దేవాలయానికి చేరుతుంది. అక్కడ నుండి ఒక 1/2 మైలు దూరంలోని కామాక్షి గుడి ఉన్నదని చెప్తామా? అలాంటి సొరంగం నుండి ఉండవచ్చు, కానీ దానిలో నుండి పొగల సాహసము చేయగల వారెవ్వరు. దాని గురించి తెలుసుకోవడం వలన మన పూర్వీకుల నైపుణ్యం పైన అద్భుతపాటు కలుగుతుంది. కానీ ఆ మార్గాన్ని సాధారణ మానవుడు ఉపయోగించుకోలేడు. సర్ జాన్ వుడ్రాఫ్ మహాశయుడు కుండలిని యోగం పైది సర్పేట్ పవర్ అనే పుస్తకం రాశాడు. ఏం జరిగింది? సాధన ఏమీ లేని, సాధన చేయాలని అభిప్రాయం కూడా లేని పెద్దలు మూలాధార సహస్రారం అంటూ పుస్తకాలు రాయడం మొదలుపెట్టారు. ఈ యోగాన్ని కరతామలకం చేసుకున్నామనుకుంటున్న పెద్దలు ఏకంగా పెద్ద ఎత్తున శిక్షణ శిబిరాలని ఏర్పాటు చేస్తున్నారు. సాధన చేసేవారెంతమందో, తుది వరకు నిలబడేవారెంతమందో, కానీ ఈ రోజుల్లో అందరూ కుండలిని శక్తి గురించి మాట్లాడేవారే. అయితే ఒక రకంగా మనము వుడ్రాఫ్కు కృతజ్ఞతలుగా ఉండాలి. పాశ్చాత్యులు మన యోగ రహస్యాలన్నీ కల్పనలని ప్రచారం చేసేవారు. చిలక పలుకులు పలుబల్లించే మన పెద్దలు దానికి తాళం వేసేవారు. ఈయన వ్రాయడం వల్ల అటువంటి వారి దృక్పథంలో మార్పు రావడమే గాక, ఎవరైనా ధీరులంటూ ఉంటే ఇటువంటి యోగం ఒకటి ఉన్నదనే విషయం తెలిసి దానికే ప్రయత్నించే అవకాశం కలిగించింది. మంత్రయోగం విషయంలో కూడా కుండలిని యోగం అంతా కాకపోయినా జాగ్రత్త అవసరం. నాడీ ప్రకంపనల ద్వారా మంత్రప్రయోగం కూడా కుండలిని యోగపు ఫలితాలను ఇస్తుంది. సవ్యమైన గురుపదేశం లేని మంత్రములు ఎరుక వలన ఎటువంటి ప్రయోజనము లేదు. ఇంట్లో వైరింగ్ అంతా చేయించి పంకాలు దీపాలు అమర్చిన విద్యుత్ కేంద్రానికి తీగల ద్వారా జోడించకపోతే ప్రయోజనమేమి ఉండదు. మంత్రనాదం విద్యుత్ వంటిది, నేరుగా ముట్టుకుంటే ప్రమాదం. గురువనే తీగ ద్వారా గురుబోధన అనే బల్బులోనికి ప్రవేశించినప్పుడు కాంతి వస్తుంది. తీగల ద్వారా ప్రవహించే శక్తి మనకు కనబడదు. దీని మూలం కూడా మనం ఎరగం. అలాగే మంత్రం కూడా గుప్తమైంది. మంత్రం శస్త్రం గోప్యమైంది. అలాగని మంత్రయోగం కుండలిని యోగముల అనురసనీయమైన మార్గములు కావని నేను చెప్తున్నానని అపోహపడవద్దు. అద్వైత సిద్ధికి ఇది నిశ్చయంగా దగ్గర దారి. లేకుంటే మహామునులందరూ అంతెందుకు భగవత్పాదుల వారి తమ గ్రంథాల్లో ఈ యోగాన్ని పదే ఎందుకు స్పృశించారు? ఈ మార్గాలపైన ఆసక్తి గల సాహసులు ఉంటే వారికి నేను ఇవ్వవలసిన సలహా ఒకటి ఉన్నది. ఈనాటికి యోగంలో నిష్ణాతులైన అనేక మంది మహానుభావులు ఉన్నారు. వారికి మనపై అవ్యాజమైన అనుగ్రహం తప్పితే వేరొక ఆశ లేదు. వారు సాధనలో శిష్యుని ఒక్కొక్క మెట్టుగా పైకి తీసుకుని వెళ్ళదగిన సద్గురువులు. వారిని ఆశ్రయించింది. మీ అంతటా మీరుగా పుస్తకాలు చదివి సాధన చేయొద్దు. యోగులమని పేర్లు పెట్టుకుని డంబంగా తిరిగే వారిని చూసి మోసపోవద్దు. ఎంతో జాగ్రత్తతో అవసరం. కానీ మరొకసారి నేను మీకు భక్తి జ్ఞాన మార్గాల్లో కలగని ఆత్యంతికమైన అనుభూతి ఈ మార్గంలో కొత్తది ఏదీ లేదని గుర్తు చేస్తూ ఉన్నాను. తుదికి అన్ని మార్గాలు అక్కడ లయమవలసిందే. అయినా మీ అభిరుచిని బట్టి మీ మార్గం పైకి మక్కువ కలిగిందంటే సద్గురుని ఆశ్రయించండి. అటువంటి సద్గురు లభించాలని భక్తితో అంబికను ప్రార్థించండి. ఆమె అనుగ్రహంతో సద్గురువు సంప్రాప్తమవుతాడు. కుండలిని కుమారి కుటిలే చండి చరాచర సవిత్రి చాముండే గుడిని గుహారిణి గుహ్యే గురుమూర్తే త్వాం నమామి కామాక్షి. ఇది ఈ మూక పంచశతిలో ఉందన్నమాట. అంబికను కుండలిని యోగంతోనూ మంత్రయోగంతోనూ ఆరాధించడాన్ని, అటువంటి ఆరాధన వలన కలిగే ఫలితాలన్నీ తర్వాతి శ్లోకములు వివరిస్తున్నాయి. తర్వాత అయితే మనం విందాం. ముందుగా శ్లోకం విందాం. 9వ శ్లోకం. మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టాని హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్య సకలమిద్విత్వాకులపథం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అమ్మా, నీవు సుషుమ్నా మార్గంలో మూలాధార చక్రమందు భూతత్వమును, మణిపూరకమందు జలత్వమును, అనాహతమందు వాయుతత్వమును, విశుద్ధ చక్రమందు ఆకాశత్వమును, జ్ఞాన చక్రమందు మనోతత్వమును ఛేదించుకుని సహస్రార చక్రమందు నీ బద్దతో ఏకాంతంగా విహరిస్తున్నావు అని. తర్వాత 10వ శ్లోకం విందాం.
సుధాధారాసార్హిచ్చరణ యుగళాంతర్విగలితై ప్రపంచం సించంతి పునరపి రసాంహ్నాయ మనసః అవాప్య స్వాం భూమిం భుజగనిభముద్దిష్టవలయం సమాత్మానం కృత్వ సభిషికులకుండే కుహరిణి. తల్లి, నీ పాదద్వయము నుండి జాలువారిన అమృతధారలచే లోకమును తడుపుదవు. అమృత రూపముగు చంద్రుని వలన నీ స్వస్థానము చేరుటకు పాము వలె నన్ను నీ నిజరూపమును పొంది సూక్ష్మరంధ్రము గల సుషుమ్నాద్వారమున ఉన్న మూలాధారముందు సర్వదా నిద్రించదవు అని. మానవుని దేహంలో పద్మములని పిలువబడే చక్రములు 6 గురించి కుండలిని యోగం చెప్తుంది. అంబిక మొదట 5 చక్రాల్లో పృథివీ వ్యాప్తస్థేదో వాయురాకాశులుగాను 6 చక్రముల్లో మనసుగాను వసించుతోందని ఆచార్యుల వారు వివరిస్తారు. ఈ పద్మాలను కలుపుతూ వాటి నడుమ సుషుమ్నా నాడి ఉంటుంది. ఆ నాడి చివర 1000 రేకులున్న పద్మంగా ప్రకాశించే సహస్రార చక్రం ఉంది. ఆ పద్మంలోని అంబిక తన పతి అయిన సదాశివునితో ఐక్యమవుతుంది. ఎప్పుడైతే జీవాత్మ కుండలిని శక్తి ద్వారా సహస్రార పద్మముకు తీసుకుని రాబడుతుందో అప్పుడు అంబిక అద్వైతానందాన్ని ప్రసాదిస్తుంది. స్థూల ప్రపంచ నిర్మాణమే సూక్ష్మ ప్రపంచంలో కూడా కాన వస్తుంది. అంబిక తనను ప్రపంచంగా విస్తరించుకున్నప్పుడు మహాభూతాలుగా మహత్వాన్ని పిలువబడి లోకాలను శాసించే మహామనసుగా ఎలా వెలుగొందుతుందో సాధకుడు ఆయా కుండలిని చక్రాదులతో దర్శించవచ్చు, ఆయా అనుభూతులను పొందవచ్చు. ఆ మహామనస్సు సహస్రార పద్మలో పరబ్రహ్మ అయిన పరమశివునితో ఐక్యం చెందినప్పుడు అద్వైత అనుభూతి పొందగలుగుతాడు. అటువంటి అద్వైత రసానుభూతి అమృత రసానుభూతి అవ్వడం ఆ తరువాతి శ్లోకాల్లో చెప్పబడుతుంది. పొందబడి అద్వైత రసము పొంది జీవుడు అనుగ్రహించి అంబిక ఈ మూడింటి మధ్య భేదం లేదు. ఏదో మాట వరుసకు దీనిని రసానుభవం అంటారు, కానీ నిజానికి ఈ స్థితి మాటలకు అందనిది. అనుభూతికి ముందు తరువాత పొందబడేది పొందించేది అన్నమాట. త్రిపుట ఉంటుంది. అనుభూతి కాలంలో నష్టమైపోతుంది. నేను చెప్పిన పద్మములు చెరువుల్లో పెరిగే పద్మములు వంటివి కాదు. చెరువుల్లోని ఆ పద్మలు సూర్యరశ్మికి వికసిస్తాయి, చంద్రకాంతికి ముకుళించుకుని పోతాయి, నిప్పు సెగకు వాడైపోతాయి. నేను చెప్పిన ఈ కుండలిని పద్మములు అగ్నికాండము, సూర్యకాండము, చంద్రకాండము ఈ మూడింటికి వికసిస్తాయి. తుదకు శిరస్సున పూర్ణచంద్రుడు సహస్రార పద్మాన్ని వికసింపచేస్తాడు. ఆ చంద్రకాంతితో అమృతము ప్రవహిస్తుంది. అది అంబికానుగ్రహం స్రవించిన రసం శిరస్సుపై నాడులను తుడిపి వేస్తుంది. నిజానికి అమృతం ప్రసవించినది పూర్ణచంద్రుని నుండి కాదు. జాగ్రత్తగా చూసాము, ఆ పూర్ణచంద్రునిపై చూసామా ఆ పూర్ణచంద్రునిపై అమ్మ పాదాలు మన గురు పాదాలుగా దర్శనమిస్తాయి. ఆ పాదముల నుండి అమృతం ప్రవహించేది. జీవాత్మ ఆ అమృతాన్ని ఆస్వాదిస్తుంది. అంబిక చేత ప్రసాదించబడిన అమృతాన్ని ఆస్వాదించే జీవాత్మకు అద్వైత జ్ఞానం ఉంటుంది. అటువంటి స్థితి ఒక కుండలిని యోగం ద్వారానే సిద్ధిస్తుందా? నేను మరొకసారి చెప్పదలిచాను, మీరెంచుకున్న ఏ మార్గంలోనైనా నమ్మకంతో త్రికరణ శుద్ధిగా సాధన చెయ్యండి. మీకు తెలియకుండానే ఈ యోగ ఫలం మీకు సిద్ధిస్తుంది. సాధారణంగా మనం ఎడమ ముక్కుతో గాలి పీలుస్తాం. శాంతంగా ఉన్నప్పుడు ముక్కుతో శ్వాస నడుస్తుంది. మన సాధన ఉన్నత స్థితిని చేరినప్పుడు క్రమశః 2 ముక్కులతోనూ శ్వాస నడవడం, ఆ తర్వాత శ్వాస నిలిచిపోవడం జరుగుతుంది. అంటే ఊపిరి బిగబట్టి కుంభకంలో ఉన్నామన్నమాట. ఆ స్థితిలో మనం ఉక్కిరి బిక్కిరి అవము. ఆ అద్వైత స్థితి కలిగినప్పుడు మన శ్వాస నడినెత్తిన ఉన్న నాడులను తాకడం, అక్కడ అంబిక పాదాలను స్పృశించడం ద్వారా అమృతపానం చేయడం అసంకల్పితంగానే సిద్ధిస్తుంది. సాధనలోనే కాదు, సాధారణ జీవితంలో కూడా మదానంద దశలో శ్వాస ఆగిపోయి ఒక ఒడలు ఎరగని స్థితిని పొందుతాం. ఇది కుంభకంలోని ప్రాణాయామంలో గాలి బిగపెట్టడం అన్నమాట. స్థితిని తలుచుకొని ఆహా నడినెత్తిని అంత చల్లటి అనుభూతి అనుకుంటాం. అంటే అప్పుడు ఒక అమృతపు తుమ్మెర నడినెత్తిన ఉన్న నాడులపై జాలువారిందన్నమాట. భక్తి మార్గంలో కూడా అంతర్లీనమై ప్రకృతి యొక్క అంతరంగిక అనుభవాన్ని పొందవచ్చునని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తున్నాను. నాయర్ల అలవార్లు, మహారాష్ట్ర బెంగాలు, ఔత్తరాహిక భక్తుల మాటలు వింటుంటే వారెంత యౌగిక రహస్యాలను అంతర్లీనమైన జ్ఞానంతో చెప్తున్నారో అర్థమవుతుంది. ఇక్కడ కొంచెం కామానుభవం గురించి మాట్లాడవలసి ఉన్నది. కామేశ్వర తత్వాన్ని సూచించి ఇచ్ఛాశక్తి నిర్మల శృంగారమునకు చెందింది. స్వాభావికంగా సూక్ష్మమైంది. నా వంటి సన్యాసులకు కామముననే పదం గురించి చెప్పడం కొంచెం ఇబ్బందిగాను, అదే సభలో మాట్లాడవలసి వచ్చినప్పుడు అసభ్యంగా తోచినప్పటికీ సృష్టి నడిపే ప్రధానమైన విషయము అవడాన సృష్టి ఇలా అల్లుకుపోయి ఉండడానికి కారణమైనందువలను మాట్లాడడంలో తప్పులేదని తోస్తుంది. అంబిక సాధకులకు వారి అంటే భక్తి ఆధ్యాత్మిక సాధన ఫలించినప్పుడు యోగ జ్ఞాన సాధకులకు లభించే శృంగారానుభవాన్ని ప్రసాదిస్తుంది. పరబ్రహ్మ ప్రపంచంగా పరిణమించడానికి ఈ ఇచ్ఛాలేక కామన కారణమైతే జీవుడు పరబ్రహ్మలో లయమవడానికి ముందు అనేక మంది మహాపురుషుల విషయంలో నాయకాభావాన్ని పొందడం కనిపిస్తుంది. ఈ పరిణామ దశలోని సాధకుడి శక్తిలో లయమవడం అన్నమాట. అప్పుడు నాయకుడైన శివుని ఐక్యమవ్వాలని తీవ్రేచ్ఛ కలుగుతుంది. ఆ భావం తీవ్రేచ్ఛ సాధకుడు శివునికి సర్వసాత్మ సమర్పణ చేసుకుంటూ నాదంటూ ఏదీ లేదు స్వామి
స్వామి అంతా నీదయ్యా అనే భావంలోకి వస్తాడు. తర్వాత ఆ భావం కూడా శివునిలో ఐక్యమైపోతుంది. అప్పుడు ఇక శివుని ఇచ్చ మాత్రమే మిగులుతుంది. అంటే ఆవృత్త చక్షుడైన తనలో తనను చూసుకోవడానికి ప్రయత్నించే అదనమాట. సాధకుడు శివుడు ప్రపంచంగా పరిణమించే ప్రథమ దశలో ఐక్యమవుతున్నాడనమాట. ఇక్కడ సాధకునికి సంబంధించినంత వరకు శివుడు తనను ప్రపంచంగా విస్తరించుకునే పరిణామము బదులు తనలో ఐక్యం చేసుకుంటున్నాడు అనమాట. సామాన్యంగానే ప్రవహించే ఒక వస్తువును ఆ ప్రవాహం ఒడ్డుకు చేరుస్తుంది. అదే లోపల సుడిగుండం ఉంటే తనలోనికి తీసుకుంటుంది. అయితే ఇదే పైన చెప్పిన జీవాత్మ దశ అన్నమాట. సృష్టి ఆరంభానికి కారణమైన శివుని ఇచ్చ అంటే మొదటి కోరిక సాధకుని తుది కోరిక అవుతుంది. ఈ రెండు శృంగారికంగా సూచించబడ్డాం. మాణిక్య వాచకులు గోదాదే మీరాబాయి పాటల్లోని పరమ ప్రేమ ఇటువంటి శృంగారాన్ని సూచించేది. యోగ జ్ఞాన పరమ ప్రేమానుభవాలు అన్ని మార్గములు వారికి సమానంగా ఉంటాయి. తాను ప్రపంచీకరించుకునే శివుని కామనకు శివునిలో ఐక్యమవ్వాలని ప్రయత్నించే సాధనకు ఇచ్చకు రెండింటికి కారణమైన అంతఃకరణంలోని స్పందన అంబికదే. ఆ అంబిక పాదాల మీద పరమమైన భక్తితో కరిగిపోతే సర్వస్వాత్మ నివేదనం చేసుకుంటే ఇక యోగము సాంఖ్యము జ్ఞానము అన్ని మార్గాల ద్వారా పొందదగిన పరమగమ్యాన్ని ఆమె చేరుస్తుంది. అత్యంతికమైన ఆనందాన్ని ఆమె ప్రసాదిస్తుంది. మనమేదో పెద్ద సాధన చేస్తున్నామనే అహంకారంతో కూరుకుపోయి పతనమయ్యే అవస్థ అప్పుడిక ఉండదు. లలితా సహస్రనామాల ప్రాణశక్తి సహస్రాన్ని చేరినప్పుడు నిండు చంద్రుడు కాంతులు అమృత ప్రవాహం సిద్ధిస్తాయని చెప్పబడింది. కుండలిని యోగం చేయనందువల్ల అది మనకు సిద్ధించదనే భయము పెట్టుకోనక్కర్లేదు. ముందు శ్లోకాల్లో వర్ణించిన అంబిక శరచంద్రదనాన్ని ఆమె కడగంటి చూపు నుండి జాలువారి దయామృతాన్ని ఆమె చిరు నగపు కాంతులను స్మరిస్తే ధ్యానిస్తే చాలు. మన ధ్యానంలోని విషయాలు సత్యం చేస్తూ ఆమె మనకు అంతరంగికమైన సహస్ర చంద్రకాంతులను అమృత ప్రవాహాన్ని అనుగ్రహిస్తుంది. సమతులైన వారిని కుండలిని యోగం చేయనీకండి. మనము దృఢమైన విశ్వాసంతో అమ్మ పాదాలు పట్టుకుందాం. కుండలిని సాధకులు ఇచ్చే అన్ని పరమైన ప్రయోజనాలను ఆమె మనకు సిద్ధింపచేస్తుంది. కావాలనుకుంటే తర్వాత దశలో మనల్ని ఆ యోగంలో ప్రవేశపెడుతుంది. అంతెందుకు కుండలిని యోగం చేసే వారిని చేసింది చాలు. ఆ పాదాలను ఆశ్రయించని కూడా ఆమె చెప్పవచ్చు. ఆచార్యుల వారు ఈ శ్లోకంలో పదవి ఎలా ముగించారో చూడండి. అంబిక సమస్త నాడులను అమృత ప్రవాహంలో తడుపుతోంది. జీవాత్మను తనలోకి తీసుకుని పోయిన ఆమె ఆ జీవాత్మను తనతో కలుపుకోకుండా ఒక్కొక్క చక్రంగా దిగుతూ చుట్టుకుని మూలాధార చక్రంలో నిద్రపోతుందంట. కుండలిని అంటే చుట్టుకుని ఉన్నదని అర్థం కదా. నిద్రపోతున్న పాము చుట్టుకుని ఉంటుంది, చుట్టుకుని ఉంటుంది. మనలో అంబిక శక్తిలోని పరమాణువు జాగృతమేమిటి ప్రపంచ వ్యవహారాలను నడిపింపజేస్తుంది. మిగతా శక్తి అంత మూలాధార చక్రాన్ని చుట్టుకుని నిద్రాణమై ఉంటుంది. ఇలా చుట్టుకోవడంలోనే కాక ఈ కుండలినికి పాముతో ఇంకొక సామ్యం ఉన్నది. పాముకు పవవాసి అని పేరు. గాలి ఆహారంగా కలది అని అర్థం. మనం ప్రాణశక్తిని గాలిని పీల్చడం ద్వారా నిలబెట్టుకుంటున్నాం. ప్రాణశక్తికి మూలమైన కుండలిని అందువల్ల కూడా పాముతో పోలుస్తారు. అదెలా ఉంచండి. ఆచార్య వారు సాధకుడు అద్వైత స్థితికి అత్యంత సమీప స్థితిని పొంది ఆ అనుభూతిని కూడా పొంది అకస్మాత్తుగా కిందికి దిగిపోవడాన్ని చూపుతున్నారు. ఇది మన అజ్ఞానాన్ని ఇంకా సంసిద్ధం కాని లక్షణాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు యౌగిక శక్తులను పొందామని అహంకరించే కుండలిని యోగులను క్రిందికి తోయగలదని సూచిస్తుంది. ముక్తి ద్వారానికి తాళపు చెవి శరణగతి జ్ఞానం వలన కలిగే వినయం నేను కాదు నువ్వు నేను అని అహంకరించరాదు. అమ్మ నీ పాదాలే శరణని ఆశ్రయించాలి. ఈ విధంగా మనము 9, 10 శ్లోకాలు అయితే విని ఉన్నాం కదా. తర్వాత 11వ శ్లోకం గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి.